సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అసెంబ్లీ ఎన్నికల వేళ మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార కూటమి మహాయతిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ ముంబై ర్యాలీకి ఎన్సీపీ నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డుమ్మా కొట్టారు. ఆయనతో పాటు ముంబై నుంచి పోటీ చేస్తున్న ఎన్సీపీ అభ్యర్థులు కూడా హాజరు కాలేదు. గురువారం రాత్రి ముంబైలోని ఫేమస్ ఛత్రపతి శివాజీ పార్క్లో మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా బీజేపీ, షిండే సేన కీలక నేతలు దీనికి హాజరయ్యారు. మహాయతి బల ప్రదర్శనకు ఈ సభను వేదిక చేయాలని బీజేపీ భావించగా అజిత్ పవార్ హ్యాండ్ ఇచ్చారు. ఎన్సీపీ అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్, జీషన్ సిద్దికీ కూడా గైర్హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన బ్యాటింగ్తో కంటే బాటేంగేతో కటేంగే నినాదం మహాయతిలో చిచ్చుపెట్టింది. విడిపోతే దెబ్బతింటాం అనే ఈ స్లోగన్ హర్యానా, జార్ఖండ్ వరకు ఓకే గానీ మహారాష్ట్రకు ఏమాత్రం పనికిరాదని వాదిస్తున్నారు అజిత్ పవార్. మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎన్సీపీ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ర్యాలీకి అజిత్ పవార్ గైర్హాజరైనట్టు సమాచారం. బాటేంగేతో కట్టేంగే నినాదాన్ని అజిత్ పవార్ వ్యతిరేకిస్తుండగా ఇందులో తప్పేముందని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. मैं तो योगी जी के नारे में कोई गलत बात नहीं देखता. इस देश का इतिहास देखिए, जब जब ये देश जातियों में बटा, प्रांतों में बटा, समुदायों में बटा, तब तक ये देश गुलाम हुआ. देश भी कटा और व्यक्ति भी कटे. इसलिए बटेंगे तो कटेंगे, ये इस देश का इतिहास रहा है. और मैं समझ नहीं पाता हूं कि अगर कोई ये कहता है कि बांटिए मत और बटिए मत, तो इस पर ऑब्जेक्शन लेने की क्या बात है. అజిత్ పవార్ మోదీ ఎన్నికల ప్రచారానికి గైర్హాజరవటం మహారాష్ట్రలో ప్రతిపక్షానికి రాజకీయ అస్త్రంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహాయతే ఉండదన్నారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. అఘాడీ అధికారంలోకి రాగానే షిండే అజిత్ పవార్ను బీజేపీ పక్కన పెట్టేస్తుందని విమర్శించారు. మోదీ సభలో జనం లేరని ఎద్దేవా చేశారు. आपने देखा होगा शिवाजी पार्क का नजारा कल का क्या था. मुझे तो बहुत दुख हो गया. प्रधानमंत्री आते हैं और उनका इस तरह से स्वागत किया जाता है, सभा में लोग नहीं आते हैं. उसका मतलब क्या है? क्योंकि मुंबई की जनता, महाराष्ट्र की जनता प्रधानमंत्री के भाषण से ऊब चुकी है. आपने जिस तरह से मुंबई को लूटा है, महाराष्ट्र को लूटा है, मुंबई के बारे में जो षड्यंत्र आपने रचा है, तो इस मुंबई की जनता आपकी बात नहीं सुननी चाहती. ये कल का संदेश था. 23 तारीख के बाद महायुति नहीं रहेगी, क्योंकि मुख्यमंत्री ही नहीं रहेगा. एकनाथ शिंदे को ये किसी भी हालत में मुख्यमंत्री नहीं बना रहे हैं. सबसे पहले उनको बहुमत नहीं मिलेगा. लीडर ऑफ अपोजिशन भी शिंदे को नहीं बनाएंगे. सरकार हमारी बन रही है, तो उनका कोई फायदा ही नहीं है शिंदे और अजित पवार का. भी काम हो गया, अभी पूरा हो गया काम, अब निकाल देंगे उनको. జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా బీహార్లోని జమాయిలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిరిజన కళాకారులు ప్రధానికి సంప్రదాయ స్వాగతం పలికారు. డోలు వాయిద్యాలతో సాదరంగా స్వాగతించారు. డ్రమ్స్ వాయించారు ప్రధాని మోదీ. బహిరంగ సభలో పాల్గొని 6,640 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారింది. వరుసగా రెండో రోజు గాలి సూచి AQI 400కు నమోదైంది. దట్టమైన పొగమంచు రాజధాని నగరాన్ని కమ్మేసింది. దీంతో ఢిల్లీ NCR పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ 3 గైడ్లైన్స్ అమల్లోకి వచ్చాయి. ప్రైమరీ స్కూల్స్ బంద్ అయ్యాయి. ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అతిషి ఆదేశాలు ఇచ్చారు. స్టేజ్ 3 ఆంక్షల ప్రకారం అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం వణికిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 432గా నమోదైంది. దీంతో గ్రాప్ 3 అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ పనులు, కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే పాఠశాలలు బంద్ చేస్తూ విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది ఢిల్లీ ప్రభుత్వం.
ఢిల్లీలో కాలుష్య ప్రభావం ప్రపంచ ప్రఖ్యాత పాలరాతి కట్టడం తాజ్మహల్ పైన పడింది. తాజ్మహల్ను పొగమంచు కమ్మేసింది. దూరం నుంచి చూసేవారికి అసలు తాజ్ కనిపించని పరిస్థితి ఏర్పడింది. సూర్యోదయాన తాజ్ అందాలను చూడాలని వెళ్లిన పర్యాటకులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. దుమ్ము ధూళి కమ్మేయడంతో పాలరాతి సౌధం ప్రకాశం మసకబారుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.